పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇంతకు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? కోర్టు విధించిన కాల పరిమితిలోగా స్పీకర్ ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ స్పీకర్ జాప్యం చేస్తే బీఆర్ఎస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిర్ణీత కాల వ్యవధిలో స్పీకర్లు నిర్ణయం తీసుకోకపోవడంతో గతంలోనూ కాల వ్యవధిని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు తాజా తీర్పులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగంలో పార్లమెంట్, సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ మూలస్తంభాలుగా ఉన్నాయి. ఇందులో వాటి అధికారాలు, పరిధులు వాటికున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం పార్లమెంటు రూపొందించిన చట్టాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కొత్తగా రూపొందించే చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించేలా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వాటిని రద్దు చేసే అధికారం ఉంది. ఈ క్రమంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. ఎవరు సుప్రీం అన్న ప్రశ్న ఎదురైంది. శాసన వ్యవస్థలో స్పీకర్ లేదా చైర్మన్ సుప్రీం అయినప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని రాజ్యాంగం చెబుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును లోతుగా విశ్లేషిస్తే రాజ్యాంగ స్వరూపాన్ని మరోసారి గుర్తు చేసినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున ఆర్యమ, సుందరం కేసును వాదించారు. మరోవైపు సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పిటిషన్ దాఖలు చేసిన వారి తర్వాత ఇప్పటి వరకు 9 సార్లు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఎల్పీ విలీనం కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందనే అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. స్పీకర్కు 3 నెలల కాలపరిమితి విధించడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న విధంగా స్పీకర్ నిర్ణయం ఉండొద్దని కామెంట్స్ చేసింది. కోర్టులో జాప్యం జరగకుండా ఉండేందుకు అనర్హత పిటిషన్లపై స్పీకర్, చైర్మన్ నిర్ణయం తీసుకునే విధంగా పార్లమెంటు చట్టం చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ విజయంగా గులాబీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేల అనర్హత ఫిర్యాదులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున ఈ కేసును ముకుల్ రోహ్గతి వాదించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల తరపున అభిషేక్ సింఘ్వి, జంధ్యాల రవిశంకర్ తమ వాదనలు వినిపించారు. మరోవైపు పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన లాయర్లు నేరుగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయాలని కోరారు. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం స్పీకర్కు వదిలివేసింది. ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
మరి స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా అధికార పార్టీ స్పీకర్ను ఎంపిక చేస్తుంది కాబట్టి స్పీకర్ 3 నెలల్లోపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వీరిపై వేటు పడితే జూబ్లీహిల్స్ బైపోల్తో పాటే ఈ 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, మాకు 3 నెలల సమయం ఉంది, ఇక పనిలోకి వెళదామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోర్టు తీర్పుపై స్పందించిన తెలంగాణ బీజేపీ నేతలు స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతోంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో ఉప ఎన్నికలే అనివార్యమైతే జూబ్లీహిల్స్తో పాటే ఈ 10 స్థానాలకు ఉప ఎన్నికలు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మా వ్యూహం మాకుందని అధికార పార్టీ చెబుతోంది. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోందనేది వేచి చూడాలి.